హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందో అనిపిస్తుందో లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల బిగ్ బాస్ ఒక రేంజ్ లో అయితే రైజ్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా లేవు, రచ్చ రచ్చ జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు స్టార్టింగే గొడవలు. మన మాధురి గారు రావడం, గొడవలు రాగడం అసలు మామూలుగా లేదు. నామినేషన్ టైంలో అయితే పీక్స్ లో ఉంది వాళ్ళ ఫైట్లు. కానీ అన్ని వీడియోలు మొత్తం చెప్పుకుందాము. సో వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాయింట్లోకి వెళ్ళిపోతే, నాకు సార్ వెళ్ళిపోతారు వాళ్ళందరికీ. బిగ్ బాస్ అయితే మీరు తెచ్చుకున్న లగేజ్ అనేది మొత్తం అవుట్ హౌస్ నుంచి మీరు లోపలికి పెట్టేసుకోండి అంటారు. అక్కడ దివ్య ఉంటుంది మరి పడుకోవడానికి ఎలాగా అని. అక్కడ అవుట్డోర్ లో ఉన్న బెడ్స్ అన్ని వీళ్ళు తీసుకురావడం, అక్కడ పడుకోవడం, కొంతమంది సోఫాలో పడుకోవడం, ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళందరూ నార్మల్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రమ్య గారు ఒక మాట అంటారు భరణి గారిని, దివ్యతో కొంచెం బాండింగ్ ఎక్కువ పెట్టుకుంటున్నారు, దివ్య ఎవరితో కలవట్లేదు, మీతో చెప్తే ఎవరితో కలవట్లేదు, ఎవరితో సరిగ్గా మాట్లాడట్లేదు అని మన అలేకి చిట్టి పిక్స్ లో ఉన్న రమ్య అయితే మాట్లాడటం జరుగుతుంది. సో అలాంటిది ఏం లేదు అని భరణి గారు అంటారు. లేదండి మేము చూస్తున్నాం కదా, దివ్య మీతోనే ఎక్కువ ఉంటుంది, ఒక అన్నలాగా కానీ అనుకోవచ్చు మనం. మీతోనే ఎక్కువ ఉంటుంది, ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదు, మీతోనే ఎక్కువగా ఉంటుంది ఒక అన్నలాగా అన్నట్టు ఆవిడ ఫీలింగ్ అనమాట. అందరి ఫీలింగ్ అలాగే ఉంటుంది. అండ్ దానికి దివ్య కొంచెం ఏడవటం అయితే స్టార్ట్ చేస్తుంది. ఓహో నా గురించి ఇలా అనుకుంటున్నారని ఏడవటం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోతే, ఇంకా ఎర్లీ మార్నింగ్ సాంగ్ అయ్యిందా, మర్చిపోయింది సంజనా గారు చీర కడితే గొడవ కన్ఫామ్ అని మనందరికీ తెలుసు. అలాగే సంజనా గారు చీర కట్టారు ఈరోజు, గొడవ కూడా స్టార్ట్ అయింది. స్టార్టింగ్ మాధురి గారితో గొడవ ఏంటంటే, ఫస్ట్ మాధురి కళ్యాణ్ గారితో గొడవ ఏంటంటే, ఆవిడ మామూలుగా స్నానం చేశారు, వచ్చారు, వంట చేస్తున్నారు. ఇంకా ఆవిడ మామూలుగా కూర్చోడానికి వస్తుంటే ఈ కళ్యాణ్ ఏం చేశాడు, వెంటనే కుర్చీలు లాగి కూర్చొని అంటారు. అక్కడ కొంచెం ఎట్టకారంగా అనిపించింది ఎవరికి, మన దువ్వాడ మాధురి గారికి. మీరు కూర్చోమంటే కూర్చోవాలా, లేదు నుంచోని ఉండకూడదా నేను అన్నట్టు చెప్తారు. ఎందుకంటే ఆయన చేసింది కొంచెం ఎటకారంగా చేసినట్టు అనిపించింది. వీడియోలో కూడా క్లారిటీగా మనకు తెలుస్తుంది కళ్యాణ్ చేసింది కొంచెం ఎటకారంగా చేసింది. ఎందుకంటే వీళ్ళు ముందే లైవ్ లో మనకు చూపించారు. ముందే వీళ్ళు ఈ డిస్కషన్ జరిగే ముందే మన కళ్యాణ్ పడాలా గాని దివ్య గాని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఫుడ్ లేట్ అయిపోతుంది, ఆవిడేమో తొందరగా తెమట్లేదు, ఏం చేయట్లేదు, ఏంటి ఎలాగైతే ఎలాగ ఎప్పుడు తినేది, అందరు పస్తులు ఉంటారు అన్నట్టు ఈవిడ దోరలో ఈవిడ ఉన్నారు. అదే పాయింట్ రేస్ చేయడం కోసం ఈయన కొంచెం ఎటకారంగా అన్నట్టు చూపించారు. తర్వాత దువ్వాడ మాధురి గారు అంటారు, మీరు కూర్చోమంటే కూర్చోవాలా, నేను ఎందుకు కూర్చోవాలి, ఏమైందని కూర్చోవాలి అని. అప్పుడు వాయిస్ రేస్ చేయగానే, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని మన కళ్యాణ్ పడాలా అంటాడు. దానికి అక్కడ కొంచెం రేజ్ అయితే అవుతుంది వాయిస్. ఏం మాట్లాడతావు నా గురించి, వేరేలా మాట్లాడతావు అంటే ఏం మాట్లాడతావు నువ్వు అని ఈవిడ టాపిక్ అయితే కొంచెం హై లెవెల్కి అయితే తీసుకెళ్లారు. ఇదే టైంలో మీరు అప్పుడు వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మన కళ్యాణ్ పడాలా ఒకటే మాట అంటారు, మాకు తొందరగా ఫుడ్ కావాలి ఇవాళ అంటే, ఓకే రేపటి నుంచి ఇలా కుదరదు, రేపైతే రూల్స్ చేంజ్ చేస్తున్నాము, రేపు వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫుడ్ అనేది ఇవ్వాలి, లేట్ చేస్తే కుదరదు అని ఈయన కళ్యాణ్ పడాలంటాడు. వెంటనే దానికి మన మాధురి గారు, ఏమన్నా స్నానం చేయాలి కదా, స్నానం చేయకుండా ఎలా చేస్తాను, స్నానం చేయను, స్నానం చేసి చేస్తానంటే, మీరు స్నానానికి వెళ్ళారు ఎంతసేపటికి రావట్లేదు మీరు, అవును స్నానానికి వెళ్ళే దగ్గర 2-3 ఉన్నారు, వాళ్ళందరూ వెయిట్ చేశారు, తర్వాత నేను స్నానం చేశాను, అందుకే నాకు లేట్ అయింది అంటారు. అక్కడ దివ్య కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి, లేదండి తొందరగా చేయాలి, అయితే అందరు పస్తులు ఉంటారా ఏంటంటే ఆవిడ పాయింట్ రేస్ చేశారు. ఇద్దరు పాయింట్ రేస్ చేయడం వల్ల మాధురి గారికి కొంచెం బీపీ అయితే రైజ్ అయ్యి ఏం చేయమంటారు మరి, ఓ పని చేయండి, మీరు రేషన్ కానీ అవన్నీ తీసుకొచ్చి ఎవరిని ఎంత పెట్టాలి రేషన్ అన్ని అక్కడ పెట్టేసేయండి, అక్కడ పెట్టేసినాక మేము చేసుకుంటాం అని అక్కడ టాపిక్ అయితే అయిపోయింది. ఆ టాపిక్ అయిపోయింది, ఇంకంతా నార్మలే ఉంటుంది అనుకున్నాం. అక్కడ దువ్వాడ మాధురి గారు ఒక పాయింట్ అయితే రేస్ చేస్తారు. ఏంటి ఆ పాయింట్ అంటే, కళ్యాణ్ నాతో వేరేలా మాట్లాడతాడంట, ఎటకారంగా మాట్లాడుతూ వేరేలా మాట్లాడతాడంట. ఏంటా వేరేలాగా,
అది మాట్లాడొచ్చు, అది పద్ధతేనా అని ఈవిడ అంటుంటే అక్కడ పాయింట్ బాగా రైజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అసలు పెద్ద పెద్ద అరుపులు. నేను కెప్టెన్ గా ఉన్నంత వరకు నేను ఇలాగే మాట్లాడతా, నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు నా రూల్స్ ఇయ్యే, నేను ఇలాగే మాట్లాడతాను అంటే, అయితే నువ్వు కెప్టెన్ అయితే ఎవడు గొప్ప, నువ్వు హౌస్ కెప్టెన్ మాకు కాదు, నువ్వు నుంచోమంటే నుంచోవాలా, కూర్చోమంటే కూర్చోవాలా అని ఈ మాదిరి గారు అంటారు. బాగా సివియర్ అయిపోతున్న టైంలో మన భరణి గారు అక్కడితో కూల్ చేస్తారు. ఆల్రెడీ నేను లైవ్ లో చూశాను, లైవ్ వీడియో ఆల్రెడీ రిలీజ్ చేశాను, అది చూడండి మీకు క్లారిటీగా తెలిసింది. భరణి గారు కూల్ చేసి ఓకే ఓకే ఓకే, నిఖిల్ కూడా మధ్యలో వస్తాడు, మన వైల్డ్ కార్డు వచ్చి నిఖిల్, ఆయన కూడా మధ్యలో వచ్చి ఓకే ఎక్కడితో అయిపోయింది అయిపోయింది, కూల్ కూల్ అని చెప్పి విడంగా చేస్తారు. అదే టైంలో భరణి గారు కూడా కూల్ కూల్ అని చెప్పి విడంగా ఇద్దరిని విడగ చేస్తారు. అంతా అయిపోతుంది అక్కడితో. ఇంకా అయిపోయింది. అప్పుడు మళ్ళీ గొడవ ఎవరితో తెలుసా? దివ్యతో. దివ్యతో ఏం గొడవ? ఈయన కళ్యాణ్ ఏమంటే దానికి తందాన దివ్య ఉంటుంది. ఈవిడ ఎవరి మాట అంటలా, ఈవిడ కొంచెం మూర్ఖత్వంగా ఉంది దివ్య మాత్రం. ఎందుకంటే నా మాటే నగ్గాలి, నేను చెప్పిందే చేయాలి, నేను ఎవరి మాట ఎన్నో, నేను మోనార్కిని అన్నట్టు దివ్య అయితే ప్రవర్తిస్తుంది. అక్కడ మాధురి గారు ఏంటంటే వ్యక్తిగతంగా చూసుకుంటే కొంచెం పవర్ఫుల్ క్యాండిడేట్ ఆవిడ, రాజకీయాల్లో కానీ దేనిలో కానీ కొంచెం పవర్ఫుల్ అయితే క్యాండిడేట్. ఆ పవర్ఫుల్ క్యాండిడేట్ కాబట్టి అక్కడున్న కొంతమంది ఇమాన్యుల్ వచ్చాడు ముందుకి. ఇమాన్యుల్ వచ్చి ఏదో కొంచెం అడ్జస్ట్ అయిపోండి, తప్పు అయిపోయింది కళ్యాణ్ది అన్నట్టు కొంచెం అపాలజీస్ అయితే చెప్తున్నాడు. ఎందుకంటే ఇమాన్యుల్ అందరికి తెలుసు కొంచెం పవర్ఫుల్ క్యాండిడేట్ అని. తనూజ కూడా మాధురి గారు రాగానే మాధురి గారి దగ్గర ఉంటుంది తనూజ. ఎందుకంటే కొంచెం పవర్ఫుల్ క్యాండిడేట్, కొంచెం అటు ఇటు అయితే కొంచెం తేడా కొడుతుంది అనేది కొంచెం అనుకున్నట్టున్నారు ఏమాత్రం. అందుకని తనుజ గారు వెంటనే మాధురి గారితో చాలా వెంటనే క్లోజ్ అయిపోయారు. మాధురి గారి గురించి తెలిసిన వాళ్ళందరూ ఆవిడతో చాలా క్లోజ్ అయిపోతున్నారు, చాలా మింగిల్ అయిపోతున్నారు తొందరగా. ఇంకోటి వచ్చేసరికి ఇది అయిపోయింది. దివ్యతో గొడవ అని చెప్పా కదా, దివ్యతో గొడవ వచ్చేసరికి ఏంటంటే ఫుడ్ దగ్గర గొడవ మొత్తం. ఈ ఫుడ్ దగ్గర గొడవ అయితే మీరు తొందరగా చేయట్లేదండి వంట, ఇలా అయితే మాకు కష్టం, నేను మానిటర్గా ఉన్నప్పుడు మీరు వంట తొందరగా చేయాలి అని అంటే, ఎలా మీరు అందరూ తెచ్చి పెట్టండి మేము చేసి పెడతాం తొందరగా వచ్చేటప్పుడు, మీరు ఇప్పుడు దాకా డిస్కషన్ పెడుతున్నారు ఈ అంటారు మన బీన్స్ ఉన్నాయి కదా, బీన్స్ ఇంతవరకు వండలేదు మీరు అంటే, బీన్స్ కట్ చేసాము, అది తొందరగా ఉడకపోతే నాదో తప్పు, అది తొందరగా అవి ఉడికినప్పుడు ఉడుకుతాయి అని ఈవిడ ధర్మ ఈవిడ అన్నారు. ఏదైనా కానీ ఇచ్చి పడేస్తున్నారు అసలు మాధురి గారు మాత్రం, అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. తర్వాత వచ్చేసరికి దివ్యాన్ని ఓదారుస్తున్న భరణి. ఇక్కడ ఇంత లాంగ్ డిస్కషన్ అయింది కదా, ఆవిడ కొంచెం ఎమోషనల్ అయ్యారు ఎవరో దివ్య గారు. అప్పుడు భరణి వచ్చి ఆయన, ఎందుకంటే భరణి అను దివ్య కొంచెం క్లోజ్ అయితే ఉన్నారు, మామూలుగా ఒక అన్న చెల్లిలాగా ఒక తండ్రి కూతురు లాగా కొంచెం క్లోజ్ అయితే ఉన్నారు. ఈ ఏడో మాకమ్మా నువ్వు స్ట్రాంగ్, ఇప్పుడు దాకా స్ట్రాంగ్ అనుకుని నువ్వే ఇలా అయిపోతే ఎలా చెప్పు అని, నేనేం ఆడబట్టలేదన్నా, నేను మామూలుగా ఉన్నాను, ఏం ఆడబట్టలేదు అని ఆవిడ ఎడుతూనే ఉన్నారు. ఇదే గ్యాప్ లో భరణి గారు కూడా మాట అంటారు, నేను నిన్నటి నుంచి మాధురి గారిని అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా తేడాగా ఉంది బిహేవియర్, ఇప్పుడెప్పుడు గొడవ పడదాం అన్నట్టు ఉంది బిహేవియర్ అని భరణి గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తారు. ఇదంతా అయిపోయింది. ఇది అయిపోయినాక వీళ్ళందరూ బయట కూర్చున్నారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అందరూ బయట కూర్చున్నారు. అప్పుడు లంచ్ టైం వచ్చింది. లంచ్ టైంలో దివ్య గారు మన మాధురి గారితో 2 కప్పులు దాల్ అంటే పప్పు, 2 కప్పులు పప్పు అక్కడ పెట్టాను, అది 2 పూటలు రావాలి అందరికి, 2 పూటలు రావాలి, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, 2 పూటలు రావాలని కొంచెం హార్ష్గా అయితే చెప్తుంది. వెంటనే మన మాధురి గారు ఊరుకుంటారా? అసలే వీడ ఒక సింహం పులి లాంటిది. మాధురి గారు వెంటనే ఒక యూనిక్ రిప్లై అయితే ఇచ్చారు. అయితే ఏముందో బకెట్ నీళ్ళు పోతే అయిపోద్ది, అందరికి వచ్చేద్ది అని ఈవిడ అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్, ఇదేంటి అని. ఎందుకంటే బకెట్ నీళ్ళు పోసాగానే ఆవిడ కూడా వెంటనే మళ్ళీ రిప్లై, ఎవడు మన దివ్య, హౌస్ మేట్ తింటారంటే నాకేం ప్రాబ్లం లేదు, మీరు ఎలా చేసినా పర్లేదు, వాళ్ళకి అభ్యంతరం నాకేం అభ్యంతరం అని చెప్పి వాళ్ళు అనుకుంటే లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు లోపల దివ్యతో కళ్యాణ్ అంటాడు, చూసా ఇది కాదా మరి ఎటకారంగా మాట్లాడతాం అంటే, ఇదే కదా ఎటకారంగా మాట్లాడతాం అంటే అని కళ్యాణ్ అంటాడు. ఇక్కడ ఎటకారం మామూలుగా మాట్లాడటం పక్కన పెడితే, హార్ష్గా మాట్లాడినప్పుడు అవతల నుంచి వచ్చే సమాధానం కూడా అలాగే ఉంటుంది. ఇవిడేమన్నారు, 2 కప్పులు పప్పు పెట్టాను, 2 పూటలు రావాలి, ఏం చేస్తారో నాకు తెలియదు అంటే, దానికి కరెక్ట్ అయిన ఆన్సరే ఇచ్చారు మాధురి గారు. ఏమని? అయితే ఓ బకెట్ నీళ్ళు పోసేద్దాం సరిపోద్ది అన్నారు.
అది ఎటకారం అయితే కాదు, ఆవిడ మాట్లాడిన దానికి ఈమె ఇచ్చే రిప్లై అది. అది అయిపోయింది. తర్వాత బాండింగ్స్ గురించి మాట్లాడిన మాధురి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లతో మాట్లాడతారు. వీళ్ళందరూ గ్యాదర్ అవుతారు. ఇక్కడ బాండింగ్స్ గురించి మాట్లాడతారు. ఎవరు? తండ్రి కొడుకులు బాండింగ్ గురించి మాట్లాడతారు. సారీ, తండ్రి కొడుకులు కాదు, తల్లి కొడుకులు. తల్లి కొడుకులు బాండింగ్ గురించి మాట్లాడతారు. ఈ తల్లి కొడుకులు బాండింగ్ పెట్టుకున్నారు, రేపు ఫైనల్ టైంకి వచ్చేసరికి నామినేట్ చేయరు అన్నట్టుగానే సంజన మరి నామినేట్ చేయదు మన ఎవరిని, మన ఇమాన్యుల్ని. అండ్ తల్లి తల్లి అను సారీ తండ్రి అను కూతురు. ఇక్కడ ఎవరు? తల్లి కొడుకేమో మన ఇమాన్యుల్ అను సంజన. తండ్రి కూతురు వచ్చేసరికి భరణి అండ్ తనూజ. వీళ్ళు నలుగురు రెండు బాండింగ్స్ పెట్టుకున్నారు. ఈ రెండు బాండింగ్స్ పెట్టుకున్నప్పుడు వీళ్ళు నలుగురులో ఎవరు చేసుకోరు. వీళ్ళ నలుగురు అయితే ఎవరెవరు చేసుకోరు. బాండింగ్స్ ఉన్న వాళ్ళకి చేసుకోరు, వేరే వాళ్ళు నామినేట్ చేస్తారు. వాళ్ళు ఎంత తప్పులు ఉన్నా కానీ వాళ్ళకి కనపడవు, ఎందుకంటే బాండింగ్స్ లో ఉన్నారని. అదే విషయం లేవనెత్తుకొచ్చారు ఎవరు? మన మాధురి గారు. సో అది మాత్రం జనాలు తెలుసుకొని ఆవిడ వెళ్ళారు కాబట్టి, జనాలు అనుకుంటారు కాబట్టి ఆవిడ ఉన్నట్టు చెప్పేశారు. బాగా అంటే బాగా తెలియగలవారు, బాగా తెలుగుగా ఆడుతున్నారు గేమ్. ఇంకా వచ్చే బిగ్ బాస్ లో ఇంకా జరగబోయే ఎపిసోడ్స్ లో ఇంకా హార్ష్గా ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ పాయింట్, ఇంక నామినేషన్ టైం అబ్బా. ఈ నామినేషన్ టైంలో బిగ్ బాస్ చెప్తారు, ఆ బాల్ టాస్క్ అనేది ఇస్తారు. ఒక బాల్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే నామినేట్ మాత్రం చేయకూడదు. ఎవరిని? కెప్టెన్ గా ఉన్న కళ్యాణ్ని చేయకూడదు. అండ్ మన ఇది ఏమంటారు, కొత్తగా వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళని కూడా చేయకూడదు అని బిగ్ బాస్ చెప్పేస్తారు. టాస్క్ వచ్చేసరికి బాల్ వస్తుంది. ఈ బాల్ టాస్క్ వచ్చేసరికి ఓన్లీ వీళ్ళు మాత్రమే ఆడాలి. ఎవరు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు మాత్రమే ఉన్న 6 ఆడతారు. బాల్ వస్తుంది, బాల్ పట్టుకొని బజర్ మోగేంత వరకు బాల్ సేవ్ చేయాలి. ఎవరి దగ్గర అయితే బాల్ ఉంటుందో లాస్ట్ వరకు వాళ్ళు విన్ అయినట్టు. వాళ్ళు ఇంకొకరికి ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బాల్ ఇవ్వాలి. బాల్ ఇచ్చి వాళ్ళ చేత నామినేట్ చేయాలి. ఇద్దరు నామినేట్ చేయాలి. ఇక్కడ ఇంకో తిరకాసు ఏంటంటే, ఇద్దరు నామినేట్ చేసి ఎవరైతే బాల్ సాధించారో వాళ్ళు ఒకరిని సేవ్ చేయొచ్చు. ఇద్దరు నామినేట్ చేస్తే అట్లా ఒకరిని సేవ్ చేయొచ్చు. అది టాస్క్ అనమాట. దీంట్లో ఫస్ట్ బాల్ మాత్రం మన నిఖిల్ పట్టుకుంటాడు. చాలా కొంచెం జిమ్ బాడీ కదా, కొంచెం గట్టిగా పట్టుకుంటాడు నిఖిల్. నిఖిల్ వచ్చేసరికి ఎవరికి ఇస్తారు? తనుజాకి ఇస్తాడు. తనుజ వెంటనే రాముని నామినేట్ చేసేసిద్ది. సింపుల్ రీజన్, అసలు పసలేని రీజన్ అంటారు కదా, ఏమీ లేదు రీజన్. ఒక రకంగా చెప్పాలంటే ఒక అమాయకుని పట్టుకుని ఆడుకుంటున్నారు బిగ్ బాస్ వీళ్ళందరూ. రాము కొంచెం ఇన్నోసెంట్. ఆ ఇన్నోసెంట్ ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. తనుజ ఒకటే అంటది, ఏమంటది? నువ్వు సరిగ్గా సంచలకుగా సరిగ్గా చేయట్లేదు, నువ్వు కెప్టెన్ గా సరిగ్గా చేయట్లేదు, నువ్వేం సరిగ్గా చేయట్లేదు, నువ్వేం సరిగ్గా ఆడట్లేదు అని నేను నామినేట్ చేస్తున్నాను. ఏం సరిగ్గా చేయట్లేదు అసలు? అసలు ఏమన్నా అర్థం ఉందా ఇందులో? తనుజాకి కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థం లేని నామినేషన్ అదంతా. తర్వాత వచ్చేసరికి దానికి మనోడు రిప్లై ఇస్తాడు, నాకు సారే ఒప్పుకున్నారు నన్ను, నేను బాగా ఆడాను, నేను కెప్టెన్సీ బాగా చేశానని. అంటే అవును, అది నాకు సార్ దృష్టిలో, నా దృష్టిలో కాదు కదా, 24 గంటలు వాళ్ళు చూడరు, నేను చూస్తున్నాను అని ఒక నాకు సార్కి ఈవిడ ఒక క్వశ్చన్ అయితే రేస్ చేసింది. నాకు సార్ ఇండైరెక్ట్ గా ఉంటుంది ఈవిడ. సో తర్వాత వచ్చేసరికి వీళ్ళు ఒక సేవ్ చేయాలి కదా, సారీ ఇంకోటి సెకండ్ నామినేషన్ ఉంది కదా, సెకండ్ నామినేషన్ లో సుమన్ శెట్టిని నామినేట్ చేస్తుంది తనుజ. సుమన్ శెట్టి గారు, మీరు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, మీరు ఎవరితో కలవట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్, మీరు మాత్రం వీక్, మీరు ఎవరితో కలవట్లేదు అని దాని గురించి నామినేట్. అసలు అర్థం లేని నామినేట్లు అంటే తనుజవే. అక్కడ సుమన్ శెట్టి ఏమంటారు, నేను ఎవరితో మాట్లాడలేదు, నేను ఆడుకోవడానికి ఇప్పుడు దాకా వస్తానా, ఇక్కడ దాకా వస్తానా, ప్రజలందరూ నన్ను యాక్సెప్ట్ చేసి ఇక్కడ దాకా ఉంచుతారా, నేను ఎవరితో మాట్లాడలేదు, నువ్వేమన్నా ఏడుస్తూ మూలన ఉంటే నేనే తీసుకొచ్చి ముద్దలు పెడతాను, అలాంటిది నేనెందుకు ఎవరితో మాట్లాడుకుని ఉంటాను అని ఈయన దోమలు ఈయన ఉంటారు. కానీ ఈయన చెప్పేది ఏమి ఆవిడ విందు. ఇంక నామినేట్ ఒకరు సేవ్ చేయాలి కదా, నిఖిల్ ఒకరు సేవ్ చేయాలి, రాముని సేవ్ చేస్తాడు. రాముని సేవ్ చేసి ఒక మాటే అంటాడు, ఏమని? నేను రాముని సేవ్ చేస్తున్నాను, తను బాగా ఆడుతున్నాడు, తొందరగా అందరితో మింగిల్ అవుతున్నాడు, కెప్టెన్సీ కూడా బాగా చేశారు, అందుకే నేను సేవ్ చేస్తున్నాను అని అనగానే నామినేషన్ లో నామినేట్ అయ్యింది సుమన్ గారు, రాము సేవ్ అయ్యారు. వెంటనే బిగ్ బాస్ కొంచెం టైం అయితే ఇస్తారు, మీరు ఏమైనా డిస్కషన్ చేసుకోండి, తదుపరి ఆదేశం వచ్చేంత వరకు అంటారు. వీళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఇక్కడ మాధురి గారు ఒక హైలైట్ పాయింట్ పెట్టారు. తనుజ దగ్గరికి వెళ్ళి
వీక్ పర్సన్ అనుకున్నప్పుడు నువ్వు వీక్ పర్సన్ ఎందుకు నామినేట్ చేస్తున్నావు? ఒక స్ట్రాంగ్ పర్సన్ ని కదా నువ్వు నామినేట్ చేయాలి. ఈవిడ ఇండైరెక్ట్ గా భరణి గారిని నామినేట్ చేయాలి అన్న ఉద్దేశం అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ పర్సన్స్ దివ్య గాని భరణి గాని వీళ్ళిద్దరు స్ట్రాంగ్ పర్సన్స్. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరిని నామినేట్ చేయొచ్చు కదా అని వీడి ఉద్దేశం. కానీ వాళ్ళ పేర్లు మాత్రం బయట చెప్పలేదు. చూసే ఆడియన్స్కి అయితే నాకు కూడా అర్థమైపోతుంది. ఇంక తర్వాత వచ్చేసరికి దాన్ని తనుజగా ఏం మాట్లాడలేదు. రాముని సేవ్ చేసినందుకు తనుజ తెగ ఫీల్ అయిపోయింది. అసలు నేను ఏం తప్పు చేశానా, తప్పు మాట్లాడానా అని తెగ ఫీల్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర సంజేషన్ ఇచ్చుకుంటుంది. అవును రాము ఏం చేయట్లేదు, ఆయన ఎందుకు సేవ్ చేసి నాకు అర్థం కావట్లేదు అని ప్రతి ఒక్కరు సంజేషన్ ఇచ్చుకుంటుంది. తర్వాత వచ్చేసరికి మన రెండో బాల్ రమ్య తీసుకుంటుంది. రమ్య తీసుకొని రాముకి బాల్ ఇస్తుంది గెలిచి. రాము ఏం చేస్తాడు? ఫస్ట్ నామినేషన్ రీతును నామినేట్ చేస్తాడు, సెకండ్ నామినేషన్ పవన్ నామినేట్ చేస్తాడు. ఈ రీతును నామినేట్ చేసినప్పుడు ఒకటే గేమ్స్ గురించి సంచలన గురించి నువ్వు సరిగ్గా చేయట్లేదు, నువ్వేనా బయాస్ ఉంటున్నావు ఒకరి దగ్గర, నువ్వు ఒకరిని టార్గెట్ చేసి చేస్తున్నావు అంటే నేను ఎవరిని టార్గెట్ చేసి ఎవరిని టార్గెట్ చేయలేదు కదా, నేను సంచలనగా సరిగ్గా ఆడకపోతే నువ్వు కూడా సరిగ్గా ఆడలేదు, నువ్వేం చేసావు సంచలనగా ఉండి అని రీతు కొంచెం రేజ్ అయితే వాయిస్ అయితే బాగా రేజ్ చేస్తుంది. ఇంకా రీతును నామినేట్ చేస్తే పవన్కి అయితే ఇంకొకటే డైలాగ్, పవన్కి అయితే నిన్ను చూసి అందరూ భయపడిపోతున్నారు, నువ్వు గేమ్ లోకి వస్తే బాగా భయపడిపోతున్నారు అని బాగా ఆడుతున్నావు నువ్వు అని రాము అంటాడు. కానీ రాము మాత్రం పవన్ కూడా సేమ్ బాండింగ్స్ లెక్క నువ్వు స్లోగా ఉంటున్నావు, బాగా ఆడుతున్నావు, కాకపోతే నువ్వు బయాస్గా ఉంటున్నావు, ఒకళ్ళది నువ్వు పర్ఫెక్ట్గా ఉండట్లేదు, గేమ్స్ ఎంత బాగా గేమ్స్ ఆడినా కానీ ఒక కెప్టెన్స్గా ఎవరైనా ఉన్నా కానీ అది నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడలేకపోతున్నావు అని రాము పవన్ అయితే నామినేట్ చేస్తాడు. ఇదే గ్యాప్లో అక్కడ బాల్ గెలిచింది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఉన్న రమ్య కాబట్టి రమ్య రీతును సేవ్ చేసిద్ది, రాముని డివాన్ పవన్ని నామినేట్ చేస్తుంది. ఏమైనా రీజన్స్ ఉన్నాయా అని డివాన్ పవన్ అంటే ప్రతిదీ రీజనే, ఆ రీజన్ ఏంటో చెప్పు అంటే చెప్పడానికి ఏం లేదు, నువ్వు చేసేది ప్రతి టాస్క్ ప్రతిదీ కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, ఏం ఉండదు, మొత్తం రీజన్ అంటూ ఏం లేదు, నువ్వు ఏది చేసావో అంత రీజన్ గానే ఉంటుంది, చెప్పడం నా వల్ల అవ్వదు అని అంటే ఇంకా డివాన్ పవన్ అంటాడు అయితే రీజన్ ఏం లేదనమాట అన్నట్టు ఇవి ఉంటారు. ఇక్కడ నాకు రమ్య గారు కొంచెం తెలివిగా ఆలోచించి డివాన్ పవన్ నే చేసింది. ఏంటంటే కొన్ని తప్పులు చెప్తే బయట కొంచెం పోర్ట్రేట్ వేరేలాగా వెళ్తాయి, అందుకనే కొంచెం ఏ రీజన్ ప్రతిది రీజనే, నువ్వేం చేసినా రీజనే, అందుకే నేను డైరెక్ట్ గా నామినేట్ చేస్తున్నాను అని చెప్పి ఇవి ఉంటుంది. ఇక్కడతో మనకి బిగ్ బాస్ రీతుని సేవ్ చేయడం అండ్ నామినేషన్ గా ఉన్న పవన్ వీళ్ళందరూ నామినేట్ అయ్యారు కాబట్టి రీతు సేవ్ అయ్యింది, పవన్ నామినేట్ అయ్యారు. ఇక్కడతో మనకి బిగ్ బాస్ అయితే ఎండ్ అయిపోయింది ఈ రోజు ఎపిసోడ్ మాత్రం. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా గొడవలు అయితే జరుగుతున్నాయి, ఎందుకంటే లైవ్ లో ఆల్రెడీ నేను లైవ్ చూస్తున్నాను టీవీలో, ఇంకా బాగా ఫుల్ హార్ష్గా గొడవలు అయితే అవుతున్నాయి, గట్టిగానే అవుతున్నాయి గొడవలు. అవి మనకి రేపు ఎపిసోడ్ ఎలా చూపిస్తారు అనేది హీగర్లీ వెయిటింగ్. సో నేను కూడా ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంకా లైవ్ చూసి మీకు అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సైన్ ఆఫ్.